గత ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన మెట్రోను కానీ ఫార్మా సిటీను కానీ రద్దు చేసే ఆలోచన లేదన్నారు సీఎం రేవంత్. ప్రజా ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకుని స్ట్రీమ్ లైన్ చేస్తామన్నారు. ఫార్మా సిటీని అంచెలంచెలుగా క్లస్టర్లుగా ఏర్పాటు చేస్తామని తెలిపారు. 100 బెడ్స్ హాస్పిటల్లో నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తామని, త్వరలో నామినేటెడ్ భర్తీలు చేపడతామని తెలిపారు సీఎం. న్యూ ఇయర్ సందర్భంగా చిట్చాట్లో కీలక విషయాలు ప్రస్తావించారు సీఎం రేవంత్. హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాజెక్టు ఫార్మా సిటీ కానీ రద్దు చేయడం లేదన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామని చెప్పారు. న్యూ ఇయర్ సందర్భంగా మీడియా ప్రతినిధుల చిట్చాట్లో వివిధ అంశాలను షేర్ చేసుకున్నారు సీఎం. ఎయిర్పోర్టు వరకు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లలో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బిహెచ్ఈఎల్ నుంచి ఎయిర్పోర్టు వరకు 32 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుందన్నారు. ఎంజీబీఎస్ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు కొత్త మెట్రో రూట్ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. నాగూల్ నుంచి ఎల్బీ నగర్, ఓవైసీ హాస్పిటల్ మీదుగా చంద్రాయనగుట్ట దగ్గర ఎయిర్పోర్టుకి వెళ్లే మెట్రో లైన్ కి లింకు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రో లైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ వ్యయం అవుతుందన్నారు. ఫార్మా సిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. అక్కడి పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి గృహ నిర్మాణం కూడా ఉంటుందని చెప్పారు సీఎం. అక్కడి వారు ఎవరు హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేలా క్లస్టర్లు ఉంటాయని వివరించారు. బేగంపేటలోని గత సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్ గెస్ట్ హౌస్ గా మారుస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరించామని చెప్పారు సీఎం. మంత్రులకు ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జీలుగా బాధ్యతలు అప్పగించామన్నారు. ఇక యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన ప్రముఖ పేరున్న పారిశ్రామికవేత్తలతో స్కిల్స్ పై శిక్షణ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉండడంతో పాటు అదనంగా స్కిల్స్ ఉంటాయన్నారు. ఇక రాష్ట్రంలో గంజాయి రవాణాను అడ్డుకునేందుకు ఇతర రాష్ట్రాల సరిహద్దుల్లో ఇన్ఫార్మ్ వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 100 బెడ్స్ ఆసుపత్రి ఉన్న చోట నర్సింగ్ కాలేజ్ ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సీఎం రేవంత్. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామన్నారు. ఆయా దేశాలకు అవసరమైన మ్యాన్ పవర్ ప్రభుత్వం నుంచి అందిస్తామన్నారు సీఎం. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని తెలిపారు. మన దగ్గర పెద్ద సంఖ్యలో యువత ఉందని, వారికి ఆసక్తి ఉన్న విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. ఈ నెల 3న పీసీసీ విస్తృత స్థాయి సమావేశం ఉందని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల టైంలో ఇచ్చిన హామీ మేరకు నామినేటెడ్ పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో పదవులు భర్తీ చేస్తామన్నారు రేవంత్. ఇక ప్రెస్ అకాడమీ చైర్మన్ పోస్టు భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. హైదరాబాద్ లోని 3 పోలీస్ కమిషనరేట్లకు సిపిలను నియమించామని, వారికి అవసరమైన మ్యాన్ పవర్ ను వాళ్లే తీసుకుంటారని వివరించారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం కూడా జరిగేట్లు చూస్తామని చిట్చాట్లో వివరించారు. మహిళా పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహిస్తామన్నారు ముఖ్యమంత్రి రేవంత్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు సీఎం. హైదరాబాద్ అంటే చార్మినార్ తో పాటు నుమాయిష్ గుర్తొస్తుందని అన్నారు. ఎగ్జిబిషన్ తో ఎంతో మంది పారిశ్రామికవేత్తల్ని తయారు చేస్తామన్నారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు. ఇటు న్యూ ఇయర్ వేళ సెక్రటేరియట్ లో సీఎం కి విషెస్ చెప్పారు మంత్రులు, అధికారులు, సామాన్య జనం. రాష్ట్ర వ్యాప్తంగా న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ సెక్రటేరియట్ లో కొత్త ఏడాది సందడి కనిపించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి న్యూ ఇయర్ విషెస్ చెప్పారు మంత్రులు. తర్వాత మినిస్టర్స్, అధికారులు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మరోవైపు సీఎం ను కలిసేందుకు జనం క్యూ కట్టారు. సెక్రటేరియట్ చుట్టూ సీఎం రేవంత్ కటౌట్స్ ని ఏర్పాటు చేశారు అభిమానులు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసైని కలిసి కొత్త ఏడాది శుభాకాంక్షలు చెప్పారు సీఎం రేవంత్. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయ అర్చకులు సీఎం రేవంత్ ను కలిసి ఆశీర్వచనాలు అందించారు. సచివాలయం సీఎం ఛాంబర్ లో ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించారు. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం కి స్వామివారి శేష వస్త్రాల్ని అందించారు. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి వారి తీర్థ ప్రసాదాల్ని ఇచ్చారు అర్చకులు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నుమాయిష్ ని ప్రారంభించారు సీఎం రేవంత్. కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ తో పాటు ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. పారిశ్రామిక రంగంలో మహిళలకు మరింత ప్రోత్సాహకం అందిస్తామన్నారు సీఎం. హైదరాబాద్ అంటే చార్మినార్, ట్యాంక్ బండే కాకుండా నుమాయిష్ కూడా గుర్తొస్తుందన్నారు. ఎగ్జిబిషన్ లో ఎన్నో కళలకు సంబంధించిన వస్తువులు ప్రదర్శించడం అభినందనీయమన్నారు. నుమాయిష్ కమిటీ ఆధ్వర్యంలో నడిచే విద్యా సంస్థలకు ప్రభుత్వం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని హామీ ఇచ్చారు సీఎం రేవంత్.
హైటెక్స్ లాంటి కొత్త ఎగ్జిబిషన్ సొసైటీస్ వచ్చిన నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ యొక్క గుర్తింపు దీని ప్రాధాన్యత తగ్గకుండా మీరు నిర్వహిస్తున్నందుకు యాజమాన్యం అందరికీ కూడా మనస్ఫూర్తిగా నేను వారికి అభినందనలు తెలియజేస్తున్నా. మీరు నిర్వహిస్తున్న ఎడ్యుకేషనల్ సొసైటీస్ కూడా చాలా మందికి స్ఫూర్తినిస్తుంది. ఈ సమాజానికి మీరు ఎంతో సామాజిక బాధ్యతను నిర్వహిస్తున్నారు. మీ కమలా నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజ్ ను మీరెందుకు ఇంజనీరింగ్ కాలేజ్ గా అప్గ్రేడ్ చేసుకోరు? మీరు దీన్ని ఇంజనీరింగ్ కాలేజ్ కింద అప్గ్రేడ్ చేయండి. మా వైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి పూర్తిగా మీకు సహకారం అందిస్తాం. 8 దశాబ్దాలుగా ఎంతో మంది వ్యాపారవేత్తల్ని నుమాయిష్ తయారు చేసిందన్నారు ఎగ్జిబిషన్ సొసైటీ చైర్మన్ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు. ఎగ్జిబిషన్ సొసైటీలో దశాబ్ద కాలంగా పేరుకుపోయిన సమస్యలన్నీ పరిష్కరిస్తామని చెప్పారు. మార్పు రావాలని ప్రజలు కాంగ్రెస్ ని గెలిపించారని చెప్పారు. సీఎం రేవంత్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో మార్పు తీసుకొస్తామని చెప్పారు శ్రీధర్ బాబు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మార్పు చూపెడతాం. దాంట్లో ఇక్కడి నుంచే ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారానే మొదలుపెట్టి మార్పు చూపెట్టే కార్యక్రమం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, నుమాయిష్ని ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో మన షాన్గా నిలబడ్డది. దాన్ని ఇంకా మరింత పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈరోజు ప్రభుత్వం తోడ్పాటు తీసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ, తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. వీఐపీ విరామ సమయంలో శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి పట్టు వస్త్రాలతో భట్టిని సత్కరించి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు ఆలయ అధికారులు. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సంతోషంగా ఉండాలంటూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు భట్టి విక్రమార్క. తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ, కొత్త సంవత్సరం సందర్భంగా మనందరికీ ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకొని అందరూ బాగుండాలని, 2 తెలుగు రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, సుభిక్షంగా ముందుకు పోవాలని, ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అద్భుతంగా ఎదగాలని చెప్పి వారి ఆశీస్సులు 2 రాష్ట్రాల ప్రజలపైన మెండుగా ఉండాలని కూడా ప్రార్థిస్తాం. నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మం జిల్లా శ్రీ సిటీలోని కోదండ రామచంద్ర స్వామి వారిని దర్శించుకున్నారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి తుమ్మల. 2024లో ప్రపంచవ్యాప్తంగా భారత్ కీలక పాత్ర పోషించనుందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం రోజే దేశానికి నిజమైన దీపావళి పండుగ అన్నారు. గాజా, ఉక్రెయిన్ సమస్యల పరిష్కారానికి భారత్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ నేతలకే గ్యారంటీ లేదన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. 500 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం ప్రారంభమవుతోందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. భారతీయులకు ఇది నిజమైన దీపావళి పండుగ అన్నారు. గాజా, ఉక్రెయిన్ సమస్యల పరిష్కారానికి భారత్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. న్యూ ఇయర్ సందర్భంగా తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు కిషన్ రెడ్డి. శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. కేంద్ర మంత్రిని పట్టు వస్త్రాలతో సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాల్ని అందజేశారు ఆలయ అధికారులు. 500 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఆకాంక్షిస్తున్నటువంటి అయోధ్యలోని రామ జన్మభూమి స్థానంలో భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం పూర్తయి ఇదే జనవరిలో 22వ తేదీ ప్రాణ ప్రతిష్ఠ జరగనున్నది. ఇది నిజమైనటువంటి దీపావళి పండుగ. మనకు కాంగ్రెస్ చేతిలో మోసపోతే గోసపడతామన్నారు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. నెల రోజుల్లో కాంగ్రెస్ చేసింది శ్వేతపత్రమే అని చెప్పారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్ నేతలకే గ్యారంటీ లేదని విమర్శించారు. హామీల అమలుపై కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ ప్రజలకు మాత్రం నేను ఒక హెచ్చరిక జారీ చేస్తున్నా, మోసపోతే మాత్రం గోసపడతాను. ఈ 30 రోజుల్లో వాళ్ళు సాధించింది చెప్పడానికి ఏం లేదు కదా. దాన్ని శ్వేతపత్రం కాంగ్రెస్ పార్టీ సాధించింది. చేసింది చెప్పడానికి ఏం లేదు. ఏదైతే గ్యారంటీల గురించి వారికే గ్యారంటీ లేదు కాబట్టి శ్వేతపత్రంతో కాలయాపన చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఒక పేపర్ విడుదల చేసింది, దాన్ని స్వెట్ పత్రం అంటారు. అంటే చెమట పత్రం, కొద్దిగా మోడర్న్గా ఉండాలని దానికి శ్వేతపత్రం అని పెట్టారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్ రెడ్డి. నల్గొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ టికెట్ ను ఆశిస్తున్నారు. పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని బీజేపీ పెద్దల్ని కోరారు ప్రకాష్ రెడ్డి. మల్కాజిగిరి
పార్లమెంటరీ సీటు దక్కించుకునేందుకు బీజేపీలో ఆశావహులు తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. దేశంలోనే అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం కావటం, ఎక్కువగా నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఉండటంతో ఈజీగా గెలవొచ్చనే అంచనాలు వేస్తున్నారు నేతలు. మల్కాజిగిరిలో మోదీ చరిష్మా కూడా పనిచేస్తుందంటున్నారు బీజేపీ శ్రేణులు. రాష్ట్రంలోని లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా బీజేపీ గ్రౌండ్ వర్క్ కు ప్లాన్ చేస్తోంది. గతంలో జరిగిన లోపాలను అధిగమించి 10కి పైగా ఎంపీ స్థానాల్లో విజయం కోసం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. పార్లమెంటు పరిధిలోని ఒక్కో నియోజకవర్గంలో 100 స్ట్రీట్ కార్నర్ మీటింగ్స్ పెట్టాలన్న అమిత్ షా ఆదేశాలతో కసరత్తు చేస్తున్నారు రాష్ట్ర నేతలు. జనవరి 2న బీజేపీ కేంద్ర కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. తెలంగాణ నుంచి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వెంకట్ రమణారెడ్డి, సూర్య నారాయణ గుప్తా, పార్టీ సీనియర్ నాయకులు చింతా సాంబమూర్తి, అందెల శ్రీరాములు యాదవ్ మీటింగ్ కు అటెండ్ కానున్నారు. తెలంగాణ భవన్లో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు పార్టీ నాయకులు, కార్యకర్తలు. తెలంగాణ భవన్ కు వచ్చిన పబ్లిక్ తో సెల్ఫీలు దిగారు. విషెస్ చెప్పడానికి వచ్చిన బల్దియా శానిటేషన్ సిబ్బందితో కలిసి కేటీఆర్ లంచ్ చేశారు. కార్యక్రమంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. కొత్త సంవత్సరం మొదటి రోజు కావడంతో ఉదయం నుంచే గుడిబాట పట్టారు భక్తులు. ప్రముఖ ఆలయాలైన జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్, కీసరగుట్ట శివాలయం, చిలుకూరు బాలాజీ టెంపుల్, వరంగల్ భద్రకాళి గుడి, వేయి స్తంభాల దేవాలయం, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాలతో పాటు రాష్ట్రంలో ఉన్న దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. న్యూ ఇయర్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో రద్దీ పెరిగింది. ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు పోటెత్తారు. కొత్త సంవత్సరం కావడంతో ఫ్యామిలీతో సహా స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. జూబ్లీహిల్స్ పెద్దమ్మ టెంపుల్ భక్తులతో కిటకిటలాడింది. భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా దర్శనానికి ఏర్పాట్లు చేశారు. జూబ్లీహిల్స్ తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తుల రద్దీ పెరిగింది. తెల్లవారుజాము నుంచే ఆలయానికి క్యూ కట్టారు. ఇటు ఇస్కాన్ టెంపుల్స్ కూడా కిటకిటలాడాయి. చిలుకూరు బాలాజీ దర్శనానికి క్యూ కట్టారు భక్తులు. ఉదయం 4 గంటల నుంచే స్వామివారి దర్శనానికి వచ్చారు. భక్తుల కోసం 3 క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఆలయ కమిటీ సభ్యులు. ఇటు మేడ్చల్ జిల్లా కీసరగుట్ట శివాలయానికి భక్తులు పోటెత్తారు. సిటీలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కింది మెట్ల నుంచి గర్భాలయం వరకు క్యూ లైన్లలో బారులు తీరారు భక్తులు. శ్రీ రామలింగేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. హన్మకొండ వేయి స్తంభాల గుడికి భక్తుల తాకిడి పెరిగింది. వేయి స్తంభాల గుడి ఆవరణలో క్యూలో నిలబడి భక్తులు ఇబ్బంది పడ్డారు. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. వరంగల్లోని భద్రకాళి గుడిలో న్యూ ఇయర్ మొదటి రోజు కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. సామాన్య భక్తులతో పాటు అధికారులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలు కూడా తరలివచ్చారు. క్యూ లైన్లలో నిలబడి భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని భక్తులు సజావుగా దర్శించుకున్నారని ఆలయ అధికారులు తెలిపారు. అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని టూరిజం ప్లేస్లు లక్నవరం, రామప్ప లాంటి ప్రదేశాల్లో రద్దీ పెరిగింది. సంగారెడ్డి జిల్లా రుద్రారంలోనే గణేశుని ఆలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు క్యూ లైన్లలో నిలబడి దైవ దర్శనం చేసుకున్నారు. భక్తులు ఆలయంలో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుని అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలంలోని చెరువుకట్టు పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. న్యూ ఇయర్ సందర్భంగా స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు భక్తులు. రద్దీ ఎక్కువగా ఉండడంతో క్యూ లైన్లు భక్తులతో కిక్కిరిసిపోయాయి. స్వామివారికి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ నెలకొంది. శివుడి దర్శనం కోసం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రల భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చారు. వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కొత్త సంవత్సరం ఇటీవల కొత్త ప్రభుత్వం వచ్చింది. కొత్త ఆలోచనతోటి వేములవాడ నియోజకవర్గంతో పాటు తెలంగాణ రాష్ట్రం యావత్తు కూడా అభివృద్ధి పథంలోకి సాగాలని, ఓవైపు సంక్షేమము, ఓవైపు అభివృద్ధి
సమాంతరంగా పరిగెత్తే విధంగా అభివృద్ధి సంక్షేమ బ్రహ్మాండంగా జరిగే విధంగా ఆ స్వామివారి ఆశీస్సులు అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రభుత్వానికి ఉండాలి, ప్రజలకు ఉండాలని. న్యూ ఇయర్ సందర్భంగా హైదరాబాద్ లో ఉన్న టెంపుల్స్ కు క్యూ కట్టారు జనం. దీంతో సిటీ రోడ్లు ట్రాఫిక్ జామ్ తో బిజీగా కనిపించాయి. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 12 లో ఉన్న పూరి జగన్నాథ్ టెంపుల్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 82లో టీటీడీ ఆలయానికి భక్తులు అధిక సంఖ్యలో రావడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పరిసరాలు, రెస్టారెంట్లలో, ఆలయాలు, టూరిస్టు ప్లేస్లు జనాలతో రద్దీగా మారాయి. తనను రాజకీయంగా అంతం చేసేందుకు బీజేపీ నేతలు పెద్ద కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అక్రమ ఆస్తుల సంపాదన కేసులో సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతిని ఉపసంహరించుకున్నప్పటికీ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయన్నారు. ఏ లెక్కన నోటీస్ ఇస్తున్నారో తెలియటం లేదన్నారు. పార్టీని తనను ఇబ్బంది పెట్టే ప్రయత్నమే సీబీఐ నోటీసులని ఫైర్ అయ్యారు డీకే శివకుమార్. Not CBI. Government has handed over, according to me, the government has handed over the case to Lokayukta. But CBI is issuing the notices. I don't know on what, when the entire case has been withdrawn. Case means the permission granted has been withdrawn and the government of the High Court has accepted it. I don't know how, in what manner they have start issuing notice and asking for information. So, but what is this particular? See, I am telling you, Ahmed Patel election, Ahmed Patel is no more now. No more now. I thought that it will be over, but still they wanted to harass me. They are harassing. Who all are there behind this also I know. I don't want to comment on this. Law is there. I'll fight it out. ఇస్రో చేపట్టిన తొలి పోలారిమెట్రిక్ మిషన్ సక్సెస్ అయింది. పిఎస్ఎల్వి C58 తో అంతరిక్షంలోకి ఎక్స్పోసాట్ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఇస్రో. ఈ విజయంతో కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టింది. విశ్వంలో ఎక్స్పోసాట్ 5 ఏళ్ల పాటు ఎక్స్రే కిరణాలపై అధ్యయనం చేయనుంది. ఇస్రో ప్రయోగం సక్సెస్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. న్యూ ఇయర్ ను సక్సెస్ తో ప్రారంభించింది ఇస్రో. ఎక్స్రే పోలారిమీటర్ శాటిలైట్ ను పిఎస్ఎల్వి C58 నిర్ణీత కక్షలో విజయవంతంగా ప్రవేశపెట్టింది. పిఎస్ఎల్వి C58 లో మన దేశానికి చెందిన 480 కిలోల బరువున ఎక్స్పోసాట్ కక్షలోకి చేరేందుకు 21 నిమిషాల సమయం పట్టింది. మొత్తం 4 దశలో జరిగిన ప్రయోగం సక్సెస్ అయింది. విశ్వంలోని ఎక్స్రే కిరణాల మూలాలపై ఎక్స్పోసాట్ అధ్యయనం చేయనుంది. ఎక్స్పోసాట్ లో 2 అత్యాధునిక సాంకేతికత కలిగిన పేలోడ్లను నింగిలోకి పంపించారు ఇస్రో శాస్త్రవేత్తలు. PSLV C58 carrying India's X-ray polarimetric satellite towards its destination. Satellite separated. And there is a confirmation that the Exposat satellite has been separated. जी हाँ, इसकी पुष्टि हो चुकी है रेंज ऑपरेशन डायरेक्टर द्वारा एक्सपोसैट को सफलतापूर्वक. ఈ ఫ్యూయల్ సెల్ టెక్నాలజీని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అభివృద్ధి చేసింది. ఎక్స్పోసాట్ ఉపగ్రహ జీవితకాలం 5 ఏళ్లు ఉండనుంది. ఎక్స్రే మూలాలను అన్వేషించడమే ప్రధాన లక్ష్యంగా ఈ ప్రయోగం చేసింది ఇస్రో. స్పేస్ లో సమర్థవంతమైన సుస్థిర శక్తి వనరును భారత్కు అందించేందుకు ఇది తోడ్పడనుంది. ఈ టెక్నాలజీ కెమికల్ శక్తిని నేరుగా ఎలక్ట్రోకెమికల్ రియాక్షన్ తో విద్యుత్ శక్తిగా మారుస్తుంది. సుదీర్ఘ కాలం పాటు అంతరిక్ష కేంద్రానికి ఇది కరెంట్ను సరఫరా చేయగలదు. భవిష్యత్తులో భారత్ నిర్మించబోయే స్పేస్ స్టేషన్ కోసం ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. The vehicle is coasting with the PS पर यह एक प्रमुख अनुसंधान की दिशा है. एक्सपोसैट में 2 मुख्य वैज्ञानिक निर्धार हैं जिनका नाम है पोलिक्स और एक्सस्पेक्ट. రోదసిలో భారత్ సొంతంగా అంతరిక్ష కేంద్రం ఏర్పాటు చేసుకునే దిశగా కేంద్రం ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ ప్రయోగం సక్సెస్ పై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. మరో 10 ఏళ్లలో ఈ స్పేస్ స్టేషన్ ను అందుబాటులోకి తీసుకువచ్చేలా లక్ష్యం పెట్టుకోవాలని శాస్త్రవేత్తలకు దిశానిర్దేశం చేశారు మోదీ. ఎక్స్పోసాట్ విజయంతో నూతన సంవత్సరాన్ని మొదలు పెట్టామన్నారు ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్. ఈ విజయం అందించిన స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపడతామన్నారు. అత్యాధునిక సాంకేతికతతో ఎక్స్పోసాట్ రూపొందించామన్నారు ఇస్రో చైర్మన్ సోమనాథ్. Thanks to all the directors of the centers who have contributed for this mission in various ways, building the rocket, building the satellite, and also providing the ground infrastructure for us to operate and make this mission possible. So congratulations to all of you for your excellent contributions and all the team members of ISRO and also the partnering academia and institutions for making this mission possible. And that orbit will be carrying out the experiment with the payloads as already been mentioned.
we have an interesting fuel cell experiment which is going to be one of the precursor to our future powering of space station and other areas when we have to have power generation on board. And the ESAT is the Women Engineer Satellite. Is going to be an excellent contribution from all the girl students who have built this spacecraft. And we also have the experiments sponsored by various non-governmental entities, space startups in India, powered through the InSpace coordination process. So congratulations to InSpace for enabling all these payloads on board the PSLV. ఎక్స్పో షాట్ విజయం దేశంలో మహిళా సాధికారతకు నిదర్శనమన్నారు PSLV C58 ప్రాజెక్టు డైరెక్టర్ డాక్టర్ ఎం జయకుమార్. ఈ విజయంతో సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో మహిళల భాగస్వామ్యం మరింత పెరుగుతుందన్నారు. Today's success has been made possible by the tremendous efforts put in by a whole group of people from Team ISRO along with stakeholders. This mission would not have been possible but for the wholehearted effort put in by various teams, the SDAs and SR agencies spread across different centers starting from SDC, URSC, STRAC, LPC, IPRC, VSSC, IISU, LEOS and also ISRO headquarters. I would also like to thank InSpace for acting as a nodal agency. EV News Junction update.